నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శాలిని సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు అంటే పదవి అధికారంలో ఉన్నప్పుడు అధికారులను వాడుకొని వదిలేయడం సీఎం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఉందని చెప్పి వైసీపీ మాజీ మంత్రి పేరి నాని వ్యాఖ్యలు ఇవి ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలో తెలుసుకోవే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరతరెడ్డి గారు ఉన్నారు వారిని కొన్ని నిమిషాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ మన జరిగిన సంఘటన ఏంటంటే కిరణ్ గారిని మన అరెస్ట్ చేశారు సార్ కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసి అంటే అసభ్యకరంగా భారతీ రెడ్డి గారి మీద మాట్లాడటం వల్ల ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని సీఎం చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారు అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ మాజీ మంత్రి పేరి నానైతే అంటే అధికారుల్ని వాడుకొని వదిలేయటం సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది మంత్రి నారా లోకేష్ గారికి ఉంటుందని ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ పేర్ని నాని ఇప్పుడు చేసిన ఈ వ్యాఖ్యలను ముందుగా తను ఒక క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అధికారులు తప్పు చేసినా వదిలేయాలా, పార్టీ నాయకులు తప్పుగా మాట్లాడినా వదిలేయాలా. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విపరీతంగా రెచ్చిపోయిన అధికారులు నాయకుల్ని ఆ ప్రభుత్వం వదిలేయడం జరిగింది తమ సొంత మనుషులని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ వాళ్ళైనప్పటికీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి పూనుకుంటున్నాడు. అది కరెక్టా లేకపోతే తప్ప అనేది పేర్ని నాని చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా కిరణ్ని ఎవరైతే భారతీ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగిందో కిరణ్ని కూడా అంటే అరెస్ట్ చేయడం తప్ప ఒప్ప అనేది తేల్చాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భాష విషయంలో ఎవరైనా కూడా కొంత రాజకీయాల్లో ఉన్నప్పుడు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ అది వ్యక్తిగత విమర్శలకు పోవడమే కాకుండా ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం తీసుకొచ్చిన కల్చర్ ఓవర్ది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి ఏం సంబంధం, రాజకీయాల్లో లేని వాళ్ళని కూడా రాజకీయాల్లోకి లాగుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇంట్లో వాళ్ళు అంటే ముఖ్యంగా మహిళలని, భార్యల్ని, పిల్లల్ని ఇట్లాంటి వాళ్ళని కూడా రాజకీయాలకు సంబంధం లేకపోయినప్పటికీ అసలు వ్యక్తిగత విమర్శలే తప్పంటే ఆ వ్యక్తిగత విమర్శలు అనేది స్థాయి దాటి ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అది ఎక్కడ స్టార్ట్ అయింది? చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తొలి ముఖ్యమంత్రిగా కూడా చేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని ఉద్దేశించి అసెంబ్లీలో పరుష పదజాలాన్ని వాడి భువనేశ్వరి గారిని కూడా విమర్శించడం జరిగింది, వ్యక్తిగత దూషణలు చేయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది. అతని వయసుకు కూడా గౌరవం ఇవ్వలేదు. అంటే అతని కొడుకు వయసులో ఉండే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పలేకపోయాడు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు బయటికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని నేను మళ్ళీ అసెంబ్లీకి రాను, మళ్ళీ గెలిస్తేనే వస్తానని చెప్పి బయటికి రావడం జరిగింది. అంటే అప్పుడు కనుక వాళ్ళ పార్టీ నాయకుల్ని మిగతా వాళ్ళని కనుక అదుపులో ఉంచుకున్నట్టయితే ఇప్పుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య అయిన భారతీ రెడ్డి మీద ఇప్పుడు విమర్శలు వచ్చేవి కావు. ఎందుకంటే తన దాకా వచ్చినప్పుడు తెలుస్తుంది అనేది. ఇప్పుడు ఏదో కిరణ్ చేసిన విమర్శల్ని ఎవరు సమర్థించట్లేదు, అది తప్పు. ఎందుకంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళ విషయంలో ఇంట్లో వాళ్ళని విమర్శించొద్దు, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు రాజకీయాల్లో ఉన్నా ఉండకపోయినా వ్యక్తిగత విమర్శలు అనేది కరెక్ట్ కాదు. కానీ ఇలాంటి సందర్భంలో సైతం తన పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ సస్పెండ్ చేయడమే కాకుండా తన కార్యాలయం నుంచి ఆ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు చేస్తున్న క్రమంలో వైసీపీ నాయకులు అసలు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మా పార్టీ నాయకురాలకు సంబంధించిన నాయకుని భార్యను వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల మీరు ముందుకు వచ్చి అదుపులోకి తీసుకున్నారని చెప్పి అప్రిషియేట్ చేయాల్సింది పోయి దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది. అంటే ఇవన్నీ ఏంటంటే ఇంకా దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరొక మాట, అధికారులను వాడుకొని వదిలేస్తున్నారంటే అధికారులు తప్పు చేసిన అధికారులను ఎవరినైనా శిక్షించాల్సిన అవసరం ఉంటుంది. అది శిక్షించకపోతే ఏమవుతుంది? గత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి చెప్పినట్టుగా విన్న నాయకులందరూ కూడా శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మొదట్లోనే వాళ్ళు చేసిన తప్పుల్ని అరికట్టినట్టయితే వాళ్ళు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కూడా పేర్ని నాని ఏ అంశంలో ఎవరిని ఎక్కడ వాడుకొని వదిలేస్తున్నారు, వాడుకొని వదిలేయడం వల్ల ఏంటి అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ పట్ల సమభావంతో ముఖ్యమంత్రి అనేవారు తన పార్టీకి కార్యకర్తకో మిగతా పార్టీ కార్యకర్తలకో వేరే ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభుత్వం అనేది అందరికి చంద్రబాబు నాయుడు
ఒక టీడీపీ వాళ్ళకో లేదంటే వైసీపీ వాళ్ళకో లేకపోతే ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఏ పథకం వచ్చినా ఏది వచ్చినా లబ్ధిదారులు అందరు ఉంటారు. లబ్ధిదారులు వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, అందరు ఉండొచ్చు. కాబట్టి ముఖ్యమంత్రిగా మనం ఎక్కడికల్లా వెళ్ళినా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు, దేశ ప్రధాని ఎవరంటే ప్రధాని. అంటే అంతే, గెలిచిన తర్వాత ప్రధాని హోదాలు, పార్టీ వేరు. నువ్వు టీడీపీని తిట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఆ పార్టీలో జరుగుతున్న అవినీతికి సంబంధించో లేకపోతే వాళ్ళ హామీలు నెరవేర్చలేకపోతున్నా వాటిని విమర్శించవచ్చు. కానీ ముఖ్యమంత్రి ప్రజలు వాళ్ళు మేనిఫెస్టోను చూసి అధికారాన్ని అప్పగించడం జరిగింది. అధికారం ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలనేది చూసుకుంటారు. కాబట్టి పేర్ని నాని ఇప్పటికైనా ఒకవేళ తప్పు చేసిన అధికారులని వదిలేయాలన్నా లేకపోతే ఈ విధంగా వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళని వదిలేయాలన్నా చెప్పాల్సిన అవసరం పేర్ని నానికే ఉందని ఇప్పుడు అర్థమవుతుంది. అలానే గోరంట్ల మా కూడా సేమ్ కిరణ్ గారి మీద దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీన్ని ఎలా చూడాలి సార్? ఖచ్చితంగా ఇప్పుడు కిరణ్ ఏ విధంగా అరెస్ట్ చేశారో వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల తన పార్టీ అయినప్పటికీ అతను దాడి చేసినప్పుడు అతను కూడా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్యలు ఇప్పుడు ఒక క్రిమినల్స్నే ఒక హత్య చేయబడ్డ వాళ్ళకే హైకోర్టు చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది, కోర్టులు చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది. వాళ్ళకు ఉరిశిక్ష ఖరారు కావడానికి చాలా వాయిదాలు ఉంటాయి, వాళ్ళ తరపు ఏం జరిగిందని వింటారు, ఇవన్నీ జరుగుతాయి. అతను విమర్శలు చేశాడు, దానికి సంబంధించి వెంటనే ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. పోలీసులు రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది, పోలీసుల అదుపులో ఉన్నారు. అలాంటప్పుడు నువ్వు దాన్ని చట్టాన్ని నీ చేతిలోకి ఎలాగ తీసుకుంటావు? ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేయకపోతే అప్పుడు అతని మీరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరని చెప్పి అతని మీద చాలా సందర్భాలు ఇంటి మీద దాడి చేస్తుంటారు, అలాంటివి చేస్తున్నారు. ప్రభుత్వం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి చర్యలు తీసుకోవడానికి పూనుకున్నప్పుడు నువ్వు మళ్ళీ వ్యక్తిగతంగా నువ్వు వెళ్ళి అతని మీద ఏం చేస్తావు అంటే కొట్టి నువ్వు లా అండ్ ఆర్డర్ నీ చేతిలోకి తీసుకోవడానికి వీల్లేదు కదా. ఈవెందో పోలీసులకే కొట్టే అధికారం లేదు. వాళ్ళు తీసుకున్న తర్వాత రిమాండ్ తీసుకున్న తర్వాత కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, రిమాండ్కి పంపాల్సిన అవసరం ఉంటుంది. కానీ పోలీసులకే లేని అధికారం నువ్వు అతనికి శిక్ష చేసే అధికారం లేదు. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ గతంలో ఏం చేసిందో ఇప్పుడు ఆ విధంగా చేస్తే అంటే కుదరదు అని తెలుసుకోవాల్సిన అవసరం అయితే వైసీపీ నాయకులకు ఉంది. అలాగే ఆ టైంలోనే 11 మందిని సస్పెండ్ చేసింది కూడా మనకు వార్తలు వచ్చాయి. దీన్ని ఎలా చూడు? అదే చట్టం తన పని తాను చేసుకున్న పోతున్నప్పుడు నాయకులనైనా ఎవరైతే అధికారులైనా ఎవరినైనా సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాల్సిన ఉంటుంది. ఇప్పుడు నా ప్రభుత్వం ఉంది, నాకు నచ్చిన వాళ్ళను నేను అరెస్ట్ చేస్తాను, నాకు నచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఊకుంటా అనడానికి వీల్లేదు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాల్సిన అవసరం అయితే ఉంటుంది. అధికారులు తప్పు చేసినట్టే అధికారుల మీద చర్యలు ఉంటాయి, నాయకులు తప్పు చేసినట్టయితే నాయకుల మీద చర్యలు ఉంటాయి. ఆ చర్యలు ఉన్న క్రమంలో కోర్టులు ఉంటాయి, ఆ కోర్టుల్లో కూడా వీళ్ళు మళ్ళీ వెళ్ళి సంజాయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు తన పార్టీ కార్యకర్తను తన పార్టీ కోసం పనిచేసిన వారిని అరెస్ట్ చేసినప్పుడే వీళ్ళు మా భారతి మీద వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేశాడని అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఉంది. దాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటే ఆ పార్టీకే నష్టంగా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్.